నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. మకర రాశి సోదరి సోదరీమణులారా! ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, కన్నీళ్లతో గడిపిన రాత్రులు అన్నీ ఒక ఎత్తు. ఈ మార్చ్ 10 నుండి 13 వరకు ఉన్న ఈ 4 రోజులు ఒక ఎత్తు. మీ జాతక చక్రం తిరగబోతుంది. మీ ఓర్పును పరీక్షించిన శనిదేవుడు ఇప్పుడు మీ పట్టుదలకు మెచ్చి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు. అవును, ఇది నేను చెబుతున్న మాట కాదు. గ్రహాల గమనం స్పష్టం చేస్తున్న సత్యం. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి అద్భుతమైన వెలుగులు నిండే సమయం ఆసన్నమైంది. ఈ వీడియోలో మకర రాశి వారి తలరాతను మార్చే ఈ అద్భుతమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీ కష్టాలను దూరం చేసి శక్తివంతమైన మంత్రం అందిస్తాను. ఒక్కసారిగా అదృష్టం మలుపు తిరిగే సమయం. మకర రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలవారు. కానీ గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నారు కదా! ఇక ఆ బాధ ముగింపు పలకండి. ఈ మార్చి 10 నుండి మీ అదృష్టం వాటంలా కాకుండా సునామీలా మీ వైపు రాబోతుంది. మీరు ఊహించని మార్గాల ద్వారా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కాలం కలిసి రావడం అంటే ఏమిటి? మీరు ఈ 4 రోజుల్లో స్వయంగా చూస్తారు. శత్రువుల కుట్రలపై పూర్తి విజయం. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనక గోతులు తవ్వేవారు, మీ ఆత్మీయుల విషయంలో ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారు ఇకపై మీ ముందు నిలబడలేరు. మీపై పన్నిన కుట్రలు వారిపై శాపంగా మారుతాయి. శత్రువుల ఆటలు కట్టిపెట్టేలా గ్రహబలం మీకు తోడవుతుంది. మీరు ధైర్యంగా అడుగు వేయండి, విజయం మీదే. ఆకస్మిక ధనలాభ యోగం. డబ్బు విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులు తీరిపోయే సమయం. ఇది ఎక్కడో ఆగిపోయిన సొమ్ము, రావాల్సిన బాకీలు లేదా అనుకోని విధంగా ఏదైనా లాభం చేకూరే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కటాక్షం మీ రాశిపై పడడం వల్ల ఆర్థికంగా మీరు స్థిరపడడానికి కావాల్సిన మార్గాలు సుగమమవుతాయి. ఆగిపోయిన పనులు పూర్తయ్యే శుభ సమయం. ఎన్నిసార్లు ప్రయత్నించినా మధ్యలోనే ఆగిపోయిన పనులు ఉన్నాయా? రిజిస్ట్రేషన్‌లు కావచ్చు, పెళ్లి సంబంధాలు కావచ్చు, లేదా ప్రభుత్వపరమైన పనులు కావచ్చు. వాటన్నిటికీ ఆటంకాలు ఈ 4 రోజుల్లో తొలగిపోతాయి. ఆగిపోయిన బండి పట్టాలెక్కినట్లుగా మీ పనులు వేగవంతమవుతాయి. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నివారణ. చాలామంది మకర రాశి వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య నరదృష్టి. మీరు కొంచెం బాగున్నా పక్కవారు చూసి ఓర్వలేరు. ఆ కంటి చూపు వల్ల కలిగే నెగటివిటీ మీ ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది. అయితే మార్చి 11 మరియు 12 తేదీల్లో గ్రహాల స్థితి వల్ల మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ మనసు తేలిక పడుతుంది. విదేశీ అవకాశాలు తెరుచుకునే సూచనలు. మకర రాశి యువతకు, ఉద్యోగస్తులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఎప్పటినుంచో విదేశాలకు వెళ్ళాలని, అక్కడ సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారా? వీసా రాక ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ మార్చి 10 నుండి 13 మధ్యలో మీకొక శుభవార్త అందుతుంది. ఆగిపోయిన ఫైళ్లు కదులుతాయి. సముద్రం దాటి వెళ్ళే యోగం మీ జాతకంలో బలంగా కనిపిస్తుంది. మీ కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. అప్పుల నుండి విముక్తి యోగం. అప్పు ఒక్క ఒక్క మాట మకర రాశి వారిని రాత్రిపూట నిద్రనివ్వడం లేదు, నిద్రపోనివ్వడం లేదు. ఎవరిని అడిగినా లేదంటున్నారు. తెచ్చిన అప్పు తీరడం లేదు. కానీ సోదరి సోదరీమణులారా, ధైర్యంగా ఉండండి. మీ రాశి చక్రం ఇప్పుడు మారుతుంది. ఆకస్మిక ధనలాభం ద్వారా లేదా పాత బాకీలు వసూలవ్వడం ద్వారా మీ అప్పుల భారం గణనీయంగా తగ్గుతుంది. గౌరవంగా తలకెత్తుకొని బతికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కోల్పోయిన గౌరవం తిరిగి రావడం. గతంలో ఎవరో చేసిన తప్పుకు మీరు బలి అయ్యారా? అనవసరమైన అపనిందలు మీ మీద పడ్డాయా? సమాజంలో మీ పరువు పోయిందని కుమిలిపోతున్నారా? ఇక ఆ అవమానాలను భరించాల్సిన అవసరం లేదు. సత్యం నిలబడే సమయం ఇది. మిమ్మల్ని వేలెత్తి చూపిన వారు తమ తప్పులు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. మీ వ్యక్తిత్వం ఏమిటో లోకానికి తెలిసేలా గ్రహాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రేమ మరియు కుటుంబంలో శుభవార్త. కుటుంబం అంటేనే గొడవలు, మనస్పర్ధలు అని విసిగిపోయారా? భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల వచ్చిన చిచ్చులు చల్లారబోతున్నాయా? మీ ఇంట్లో శుభకార్యాల మాటలు వినిపిస్తుంది. పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు తీపి కబురు అందుతుంది. మీ ఇల్లు మళ్ళీ నవ్వులతో కలకలలాడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా సంకేతాలు. ఆఫీసులో మీరు పడే కష్టానికి గుర్తింపు లేదని బాధపడుతున్నారా? మీకంటే తక్కువ పనిచేసే వారికి ప్రమోషన్లు వస్తున్నాయని నిరాశ చెందుతున్నారా? ఇక చాలు. మీ బాస్ కళ్ళు మీ పని తీరుపై పడ్డాయి. ఈ 4 రోజుల్లో మీ సీటు మారబోతుంది. మీ హోదా పెరగబోతుంది.
జీతం పెరుగుదలతో పాటు అధికార బాధ్యతలు మిమ్మల్ని వరిస్తాయి. మీ కెరియర్‌లో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. ఆరోగ్య భయం తొలగిపోవడం. గత కొంతకాలంగా ఏదో తెలియని ఆరోగ్య సమస్య మిమ్మల్ని వేధిస్తుందా? ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయారా? మకర రాశి వారు మానసికంగా కూడా చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఈ మార్చి 10 నుండి మీ శరీరంలో ఒక కొత్త ఉత్తేజం మొదలవుతుంది. సరైన వైద్యం దొరుకుతుంది. దీర్ఘకాలిక నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. మృత్యుంజయ కటాక్షం వల్ల మీ ప్రాణభయం తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారు. సొంత ఇంటి కల సహకారం. ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది. అది సొంత ఇల్లు. అద్దె ఇళ్లల్లో పడుతున్న ఇబ్బందులు, యజమానుల వేధింపులు ఇక చాలు. మీ జాతకంలో చతుర్థ స్థానం బలపడుతుంది. ఇల్లు కొనడానికి లేదా కట్టడానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. స్థలం కొనాలన్నా, అపార్ట్మెంట్లు బుక్ చేసుకోవాలన్నా ఈ 4 రోజుల్లో మీరు వేసే అడుగు మీ సొంత ఇంటి కలను నిజం చేస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు. ఎన్నో ఏళ్ల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా? ఆస్తి తగాదాలు కావచ్చు, ఫ్యామిలీ కోర్టు కేసులు కావచ్చు. తేదీల మీద తేదీలు మారుతున్నాయి కానీ తీర్పు రావడం లేదు కదా! మకర రాశి వారు అధైర్యపడకండి. ఈ మార్చి 10 నుండి 13 మధ్య న్యాయస్థానాలు మీకు అనుకూలమైన కదలిక వస్తుంది. సత్యం మీ వైపు ఉంది కాబట్టి విజయం కూడా మీకే దక్కుతుంది. లీగల్ చిక్కుల నుండి భయపడే మార్గం సుగమం అవుతుంది. సంతానం వల్ల గౌరవం పెరగడం. మీ పిల్లల ప్రవర్తన చూసి లేదా వారి భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతున్నారా? మీ పిల్లల వల్ల సమాజంలో మీరు తలదించుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారా? ఇక ఆ రోజులు పోయాయి. మీ సంతానం గొప్ప విజయాలు సాధించబోతున్నారు. వారి చదువులో ప్రతిభ లేదా వారు సాధించే ఉద్యోగం చూసి 10 మంది పలానా వారి అబ్బాయి, అమ్మాయి అని మిమ్మల్ని పొగుడుతుంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలొస్తాయి. మీ సంతానమే మీకు గర్వకారణమవుతారు. వ్యాపారంలో భారీ లాభం. వ్యాపారం పెట్టిన దగ్గర నుండి నష్టాలేనా? పెట్టుబడికి కూడా రావడం లేదా? మకర రాశి వ్యాపారవేత్తలకు ఇది ఒక టర్నింగ్ పాయింట్. మార్కెట్‌లో మీ బ్రాండ్ అంబాసిడర్ వాల్యూ పెరుగుతుంది. పాత స్టాక్ క్లియర్ అవ్వడమే కాకుండా కొత్త ఆర్డర్‌లు వెల్లువలా వస్తాయి. భారీ లాభాలను ఆర్జించే యోగం ఉంది. మీరు పెట్టే ప్రతి రూపాయి రూ. 10 తిరిగి వచ్చే కాలం ఇది. ధైర్యంగా వ్యాపారాన్ని విస్తరించుకోండి. దైవ దర్శనం కలలో వచ్చే సూచనలు. మకర రాశి వారు భక్తిపరంగా చాలా నిగర్వి. మీ నిశ్శబ్ద ప్రార్థనలు ఆ భగవంతుడికి చేరాయి. ఈ 4 రోజుల్లో మీ ఇష్టదైవం లేదా కులదైవం మీ కలలో కనిపించి దీవించే అద్భుత అవకాశం ఉంది. ఇది కేవలం కల కాదు. మీకు రాబోయే మంచి రోజులకు ఆ దేవుడు ఇస్తున్న సంకేతం. ఈ దైవశక్తి మీకు రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రాజకీయ లేదా నాయకత్వంలో ఎదుగుదల. మీరు సామాజిక సేవలో ఉన్నారా? లేదా రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు మీకు రావాల్సిన గుర్తింపు రాలేదని నిరాశ చెందకండి. ఈ మార్చి 10 నుండి 15 మధ్య మీ నాయకత్వ లక్షణాలకు పట్టం కట్టే సమయం వచ్చింది. ఉన్నత పదవులు లేదా బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. జనం మెచ్చే నాయకుడిలా ఎదిగే యోగం మీ జాతకంలో బలంగా ఉంది. విద్యలో అద్భుత విజయ సూచనలు. చదువు విషయంలో ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఇది ఒక గొప్ప మార్పు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ 4 రోజులు ఒక వరం. బుధగ్రహ అనుగ్రహం వల్ల మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పట్టుదలతో చదివితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సాధిస్తారు. విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసే సమయం. ఒకప్పుడు ప్రాణంగా ఉన్న మనుషులు చిన్న చిన్న గొడవలతో దూరమయ్యారా? ఒంటరితనంతో బాధపడుతున్నారా? మకర రాశి వారి జీవితంలోకి పాత మిత్రులు లేదా ఆత్మీయ బంధాలు తిరిగి వచ్చే సమయం ఇది. అపార్థాలు తొలగిపోతాయి. విడిపోయిన మనసులు మళ్ళీ ఒకటవుతాయి. ప్రేమానురాగాలతో మీ జీవితం మళ్ళీ చిగురిస్తుంది. కష్టాలను పూర్తిగా దూరం చేసే శాంతి యోగం. చివరగా మీ మనసులో ఎప్పుడూ ఉండే ఒక రకమైన ఆందోళన, భయం ఇకపై ఉండవు. ఈ 4 రోజులు కాలం మీకు ఒక మానసిక ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. నేను చేయగలను, నేను గెలవగలను అనే ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. అన్ని కష్టాలను దూరం చేసే ఒక శాంతి యోగం మీ జాతకంలో ఏర్పడింది. శాంతి మార్గం మరియు శక్తివంతమైన మంత్రం. ప్రేక్షకులారా, ఈ శుభ ఫలితాలు మీ 100% దక్కాలంటే ఈ 4 రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత మనసులో ఎలాంటి ద్వేషం లేకుండా ఈ శని గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం నౌం సౌం శనీశ్వరాయ నమః. దీనితో పాటు శనివారం నాడు పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయడం వల్ల
నల్ల నువ్వులతో నూనెతో దీపం వెలిగించండి. మీ జాతకంలో మార్పును మీరే గమనిస్తారు. మకర రాశి సోదరీ సోదరీమణులారా, గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇక మీరు చేయాల్సింది నమ్మకంతో ముందడుగు వేయడమే. మీకు ఈ సమాచారం నచ్చిందని భావిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం వెంటనే మా గురూస్ ఆస్ట్రాలజీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.